హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మీ అందరికీ నేను చెప్పినట్టే ఆర్ఆర్బీకి అయితే అప్లై చేశాను కదా. నా సెంటర్ వచ్చేసరికి రాజమండ్రిలో పడ్డది. సో రాజమండ్రి అంటే మనకి బ్రిడ్జ్ కామన్ అనమాట. సో ఈ ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. రాజమండ్రి వెళ్ళే కానీ డే టైం అయితే వెళ్ళే వాళ్ళము ఎప్పుడు కూడా. సో నాకైతే సెకండ్ షిఫ్ట్ పడ్డది ఎగ్జామ్ వచ్చేసి, అందుకని నేను సర్కార్ ట్రైన్కి అయితే వెళ్ళాను. మార్నింగ్ టైం వ్యూ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సన్ రైజ్ని అయితే గోదావరి నుంచి సన్ రైజ్ చూడాలంటే వావ్, చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే. సో ఇలా ఈ ట్రైన్ జర్నీ ఈ స్పాట్ వచ్చినప్పుడు అందరూ కూడా కాయిన్స్ అయితే వేస్తారు గోదావరిలో. ఒక కోరిక కోరుకొని కాయిన్స్ అయితే వేస్తారు. సో అది కూడా ఒక థింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగ్ టైం ఈత కొడుతున్నారనమాట గోదావరిలో. నేనైతే ఫస్ట్ టైం చూడడం వల్ల అలా ఈత కొట్టే వాళ్ళని. అండ్ వలలు అయితే వేస్తున్నారు చేపల కోసం. చాలా అంటే చాలా వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అందుకనే జూమ్ చేసి అక్కడ చూడండి, ఆ కార్నర్లో ఇలాగా స్విమ్ చేస్తూ ఉంటున్నారనమాట. అది కనిపించేది పుష్కర్ ఘాట్. నేను అక్కడికైతే వెళ్ళాను. అది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఆ పుష్కర్ ఘాట్కి వెళ్ళడానికి వే అనమాట. సో మేమైతే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే బ్రిడ్జ్ చాలా బాగా కనిపిస్తుంది, పెద్దగా. చాలా అంటే చాలా క్లియర్గా అయితే ఉంటుంది వ్యూ వచ్చేసి. ఇక్కడైతే మార్నింగ్ టైం కదా, చాలామంది ఉన్నారు. ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారు. గోదావరి అంటే ఈ బ్రిడ్జ్ అనమాట, పుష్కర్ ఘాట్ ఇదే. సో రాజమండ్రి వెళ్తే పక్కా అయితే ఈ ప్లేస్ని అందరూ విజిట్ చేస్తారు, అది కామన్. సో చూస్తున్నారు కదా, బోటింగ్ ఇవన్నీ కూడా మార్నింగ్ టైమే. మార్నింగ్ సన్ రైజ్ చూడడానికో సంథింగ్ మార్నింగ్ టైమే అనమాట ఇలాగా ట్రావెల్ చేస్తున్నారు. సో నేను రాజమండ్రి ఎందుకు వచ్చాను అని అనుకుంటున్నారు కదా. సో ఆర్ఆర్బీ ఎగ్జామ్ కోసం అయితే వచ్చాను. నాకు సెంటర్ వచ్చేసరికి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ అయితే పడ్డది రాజమండ్రిలో. సో ఈ పుష్కర్ ఘాట్ నుంచి అయితే కాలేజ్కి 2 minutes డిస్టెన్స్ అనమాట. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట ఎందుకని పులిహోర చేసుకొని తీసుకొచ్చుకున్నా. అండ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఎగ్జామ్ పేపర్ చాలా సింపుల్గా వచ్చింది. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అని జనరల్ సైన్సే ఉందన్నమాట పేపర్లో. అండ్ అన్నీ ఈజీగానే వచ్చింది పేపర్ అయితే. సో ఎగ్జామ్ వచ్చిన వాళ్ళలో మోస్ట్లీ బాయ్స్ అనమాట. చాలామంది బాయ్స్ అయితే రాశారు ఈ ఇయర్ ఎగ్జామ్. గర్ల్స్కి మెజారిటీ అయితే ఒక 10% అయితే ఉన్నారు అంతే గర్ల్స్. సో ఏ ఎగ్జామ్ అయినా మనం ఫస్ట్ ట్రై చేయాలి, నెక్స్ట్ జరగాల్సింది ఎలాగో జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎగ్జామ్ రాస్తే ఆల్ ది బెస్ట్. అందరూ బాగా రాయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.